హాయ్ అండి. సండే స్పెషల్గా చికెన్ పకోడీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. చికెన్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా చేస్తే ఇంకా అసలు వదలరండి. ఇప్పుడు చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా పిల్లలు బోన్లెస్, మాకేమో బోన్తో అయినా పర్వాలేదు. కానీ మా పిల్లల కోరిక మేర మేము ఇలా కట్ చేసుకున్నాం అనమాట. దాంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి, కారపొడి, ఉప్పు, తర్వాత చిన్నగా కట్ చేసిన పుదీనా, చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ పైన పచ్చిమిర్చి అండి, మిరియాల పొడి ఒక హాఫ్ స్పూను, అన్నిటినీ చికెన్కి బాగా పట్టించాలి. బాగా కలుపుకున్నాక ఒక స్పూను వెనిగర్ కానీ ఒక స్పూన్ నిమ్మకాయ రసం కానీ వేయచ్చండి. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది వేసేసుకోండి. నేను ఇక్కడ వెనిగర్ వేస్తున్నాను. ఒక స్పూను సోయా సాస్ అండి. ఫస్ట్ టైం వేస్తున్నాను, నేను ఎప్పుడు వేయలేదు. మా పిల్లలు బాగుంటుంది అంటే వేసేసాను. మీకు కలర్ కావాలంటే కొంచెం కలర్ కూడా వేసుకోండి, రెడ్ కలరు, అదే ఫుడ్ కలరు బాగుంటుంది. కలర్ఫుల్గా పిల్లలు ఇష్టపడతారు. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత మనం బయటికి తీసి మనం పకోడీ వేయాలనుకున్నప్పుడు ఒక గుడ్డు వేసేయండి. ఎల్లో ఇష్టం లేని వాళ్ళు తీసేయండి, వైట్ ఒకటే వేసుకోండి. నేనేమంటే అంతా తినేస్తారుగా పిల్లలు అంటూ ఒక గుడ్డు వేసేసాను. గుడ్డును చికెన్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి. మనకు అప్పుడే తెలిసిపోతుంది అది బాగా కలిసిపోయినట్టు. ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేయాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ అన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడే మనము స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకోవాలండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకొని కొంచెం ఇదిలిస్తే వాటి విత్తనాలన్నీ పడిపోతాయి అన్నమాట. వాటిని కూడా రెడీ పెట్టుకోవాలి. కరివేపాకు కడిగి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కుతూనే పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక టిష్యూ పైన వేసి పెట్టుకుంటే బెటర్ అండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. కరివేపాకు అంతా వేగిపోయాక తీసి టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలండి. తర్వాత చికెన్ ముక్కల్ని కూడా వేసి 60% వేయించండి. వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత రెండో వాయి కూడా వేయండి. వాటిని కూడా 60% వేయించేసి పక్కన పెట్టేసేయండి. మనం ముందు వేయించి పెట్టుకున్న చికెన్ని మరొకసారి వేసి ఫ్రై చేయండి. బాగా వేగిపోతాయండి. బాగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా అంటే ఎంత టైం వరకు పెట్టినా కూడా అవి మెత్తపడవండి. ఆ విధంగా మనకు ఒక 4-5 వాయిలు అవుతాయి కాబట్టి అన్నిటినీ చేసేసేసి ఇక మన పిల్లలకు వడ్డించడమే అండి. మనం ఎలాగో ఆనియన్స్, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి అన్నీ అవి మిక్స్ చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి పిల్లలు. చికెన్ని మ్యారినేట్ చేశాక 1-2 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మనము చేసుకునే రోజు మాత్రం ఒక 3 గంటలు ముందుగానే తీసేసి అప్పుడు గుడ్డును తర్వాత కార్న్ఫ్లోర్ ఈ రెండింటిని వేసి మిక్స్ చేయాలండి. చికెన్ పకోడీ టేస్ట్ అంతాను పచ్చిమిర్చిను తర్వాత చిన్నగా తరిగిన పుదీనా అండి, ఈ 2 వేస్తే చాలండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు ఆ పుదీనా టేస్ట్ మాత్రం మనం వదలలేమండి. బ్రహ్మాండంగా ఉంటుంది. కంపల్సరీ ఆ 2 మాత్రం వేయాలండి. ఏమంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి, కానీ చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారండి.
బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. త్వరగా కూడా అయిపోతుందండి ఇది. మనం అలా అన్నీ కలిపి పెట్టేసి ఒక గంట సేపు ఫ్రిజర్లో పెట్టామనుకోండి, మరి ఏదో ఒకటి పక్కన పని చేసేసుకున్నాం అనుకోండి, అంతే అండి, ఇక చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా అండి పకోడీ అనేసరికి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా, సండే అంటేనే అందరు ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకి అవి పెట్టేసామనుకోండి ఆ టీవీ చూస్తూ అలా కరకర నమిలేస్తారనమాట. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ రెండు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఎవరికైనా తెలియదు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిను పుదీనా ఈ రెండు కంపల్సరీ వేసుకోండి. ఏవి వేసినా వేయకపోయినా ఈ రెండు మాత్రం నేను కంపల్సరీగా వేస్తానండి. కానీ చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మాత్రం 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి చేసేసుకోవచ్చు. మరి వారం రోజుల వరకు కూడా ఉంటుంది అని చెప్తారండి చాలామంది. కానీ అన్ని రోజులు మనకు అవసరం లేదండి. ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేయడమే బెటర్ అండి. కూరగాయలైనా సరే, వేరే ఏ ఐటమ్ అయినా సరే అండి, తెచ్చుకున్నాం కదా, హ్యాపీగా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకోండి, త్వరగా అయిపోతుంది. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం మన పిల్లలతో. బాగుంటుంది కూడా. అందులో మనకు చికెన్ బాగా విరివిగానే దొరుకుతుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కానీ. చిన్నపిల్లలకైతే మైనీస్ కానీ టమాటో సాస్ కానీ వేసి పెడితే వాళ్ళు తినేస్తారండి. వాళ్ళు పచ్చిమిర్చీలు, ఆనియన్స్ ఇవన్నీ తినరు కాబట్టి వాటికి అవి వేసి పెట్టండి, సరిపోతుంది.